నా పేరు శ్రీధర్, శ్రీధర్, శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. నేను మా కాలేజ్ గురించి ఓ 4 విషయాలు చెప్పదలుచుకున్నాను. మా కాలేజీ 1974లో పెట్టారు. అంటే కాలేజీ పెట్టి అప్పటికి 50 సంవత్సరాలు అయ్యింది. ఈ 50 సంవత్సరాల నుంచి మా కాలేజీలో ఎంతోమంది విద్యార్థులకి ఒత్తిడి లేనటువంటి విద్యని, ఉన్నత విద్యని నేర్పడం జరిగింది. ఈ పిల్లలందరికీ మా కాలేజీలోని ఎందుకు చేరాలి అనే దానికి చూసినట్టయితే, మా కాలేజీ 50 ఏళ్ళు పూర్తి చేస్తుందని కాకుండా, మా కాలేజీలో చదువు చూసినట్టయితే ఇక్కడ చెప్పే ఉపాధ్యాయులు అందరూ కూడా అనుభవజ్ఞులు. దాదాపు వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడే పనిచేస్తూ చాలా సంవత్సరాలుగా మేము ఉట్టి థియరీ పార్ట్ మాత్రమే చెప్పడం కాకుండా, అంటే వాళ్ళకి పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా వాటితో పాటు వాటికి కావాల్సినటువంటి వేరే, అంటే ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ వచ్చేసరికి వాళ్ళకి నీట్కి కానీ, ఎంసెట్కి కానీ, జేఈఈ మెయిన్స్ కానీ, లేదా జేఈఈ మెయిన్స్ కానీ, ఇట్లాగా అన్ని ఎగ్జామ్స్కి వాళ్ళకి కావాల్సిన పోటీ తత్వపు విద్యని చెప్తూ ఉంటాం అన్నమాట. స్టూడెంట్కి చదువు ఒక్కటే కాకుండా, చదువుతో పాటు స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం. మా కాలేజీలో ఎక్కువగా స్టూడెంట్స్ మొదటి నుంచి ఆర్ట్స్కి ఎక్కువ పేరుంది. ఎక్కువగా ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎక్కువ చేరుతూ ఉంటారు. అలాగే ఆర్ట్స్ స్టూడెంట్స్ అనేది ఇదివరకు పూర్ణచంద్ర గారు అప్పటి నుంచి దానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ మొత్తం వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ అప్పటి నుంచి ఒక ఆర్ట్సే కాకుండా సైన్స్లో వచ్చేటికి సైన్స్ ల్యాబొరేటరీస్ డెవలప్ చేశారు. మా దాంట్లో ఫిజిక్స్ ల్యాబొరేటరీ కానీ, కెమిస్ట్రీ ల్యాబొరేటరీ కానీ, బాటనీ ల్యాబొరేటరీ కానీ, జువాలజీ ల్యాబొరేటరీ కానీ వెల్ ఎక్విప్డ్ అయ్యి ఉన్నాయి. అంతేకాకుండా రీసెంట్గా మేము కొన్ని కోర్సెస్ యాడ్ చేసాం. అంటే ఎటువంటి కోర్సెస్ అన్నట్టయితే కంప్యూటర్ కోర్స్ ఒకటి, నర్సింగ్ కోర్స్ ఒకటి, అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ ఒకటి, ఇవన్నీ వొకేషన్ కోర్సెస్ అన్నీ కూడా కొత్తగా వీటితో పాటు యాడ్ చేయడం జరిగింది. మా దాంట్లో చూసినట్టయితే ఈ స్టడీ అవర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి చదువుతో పాటు స్టడీ అవర్స్ పెట్టడం, ఎగ్జామినేషన్స్ పెట్టడం, ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెట్టడం, చివరి వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టడం పెట్టి ప్రతి స్టూడెంట్కి మేము వాళ్ళకి తరఫీ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు చూసినా వాళ్ళందరికీ వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డు కూడా ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడుతుంటాం. చదువుతో పాటు అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలని చెప్పేసి స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తాం, కల్చరల్ డే కండక్ట్ చేస్తాం, ఫ్రెషర్స్ డే కండక్ట్ చేస్తాం, యాన్యువల్ డే కండక్ట్ చేయటం, ఇట్లాంటివన్నీ అంటే పిల్లలకి చదువుతో పాటు విద్యతో పాటు కత్మ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ముందంజ ఉండాలని, వాళ్ళ జీవితంలో పోటీతత్వం బాగా అలవర్చుకోవాలని, వాటిలో బాగా రాణించాలని. ఆల్రెడీ ఎక్కువగా చూసినట్టయితే మా కాలేజ్ స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ మీరు ఎక్కడ చూసినా మా ఓల్డ్ స్టూడెంట్స్ కనబడుతూ ఉంటారు. మాకు చెప్పాక మా కాలేజీలో మొదటి నుంచి వీళ్ళు ఆర్ట్స్లో ఉన్నారని, అందుకని సిఏ ఫౌండేషన్ కోర్స్ అనేది దీంట్లో జరుగుతూనే ఉంటుంది. సిఏ మామూలుగా క్లాసులు చెప్తూ ఉంటారు. సిఏతో పాటు సిఈసి గ్రూప్ వాళ్ళందరికీ, సిఈసి ఎంఈసి వాళ్ళకి సిఏ ఫౌండేషన్ కోర్స్ జరుగుతూ ఉంటుంది. ఎంపీసీ వాళ్ళకి వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఎంసెట్, జేఈఈ మెయిన్స్ ఇవి చెప్తూ ఉంటాం. అలాగే బైపీసీ వాళ్ళు వచ్చేకి ఎపిసెట్తో పాటు వాళ్ళకి నీట్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల కోచింగు, వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పడం, ఎగ్జామ్ పెట్టడం, వాళ్ళకి కావాల్సినటువంటి పందాలు వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి అందరినీ భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మా కాలేజీ బాగా సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా ఈ వొకేషన్ కోసం కంప్యూటర్స్ పెట్టాం, కంప్యూటర్ ల్యాబ్ ఒకటి బాగా డెవలప్ చేసాం. ఈ కంప్యూటర్స్ ల్యాబ్లో చూసినట్టయితే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కనబడుతూ ఉంటుంది. అలా మా కాలేజీ అన్ని కాలేజెస్ మీద చూసినట్టయితే మా కాలేజీలో చదువు మరింత మెరుగ్గా కనబడుతూ ఉంటుంది.